SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీరిద్దరే బయటికి వెళ్ళిన రోజులైంది ఈ మధ్యలో. ఇప్పుడు ఎట్లా వెళ్తాం మేడం? వెళ్ళలేదు కదా. ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇద్దరం ఇప్పుడు వెళ్ళలేం కదా మేడం. ఎన్ని ఇయర్స్ అవుతుంది? పాప పుట్టినప్పటి నుంచి అసలు మేము బయటికి వెళ్ళలేదు. నాకు చెప్పాలంటే మేమిద్దరం వెళ్ళలేం కదా మేడం. పిల్లలు ఉన్నారు, నాన్న ఉన్నారు, ఇద్దరు. ఫస్ట్ టైం వెళ్ళిందంటే ఏమో సినిమా చూసిన కోర్టు మూవీ కాదు, తండేల్కి వెళ్ళినాం. తండేల్ మూవీకి వెళ్ళినాం. యాక్చువల్లీ ఆ తండేల్ కూడా ఎట్లా అంటే నాకు ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. నేను ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఫుల్ బుజ్జితల్లి సాంగ్ నచ్చేసి అది ఒక్కదానికన్నా నేను బుక్ చేసుకున్నా. నేను నాకు నర్తకి థియేటర్ అల్వాల్లో ఉంటది, నాకు చాలా ఇష్టం. ఆడ సౌండ్ బాగుంటది. గబ్బర్ సింగ్ చూసిన ఫస్ట్ డే చూసాను. అప్పటి నుంచి నా థియేటర్ ఏది ఫస్ట్ డే షో అయినా నన్ను అక్కడే చూడాలనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం అది. తండేల్ కూడా అదే రోజు రిలీజింగ్ ఉంది. సెకండ్ అంటే 3 days కి ఫస్ట్ నేను బుక్ చేసుకున్నా మేడం. నేను ఒక్కనే బుక్ చేసుకున్నా. నేను బుక్ చేసుకున్న తర్వాత అంటే ఏ టైం ఎట్లుంటుందో రమ్మని అడిగితే నేను ఫ్రీగా నేను బయటకి వెళ్ళగలుగుతా, కానీ ఇద్దరం వెళ్ళాలంటే కాదు మేడం. సో నేనైతే వెళ్ళగలుగుతా, ఆమె వచ్చినా రాకుండా నేను పోదామని చెప్పేసి నేను బుక్ చేసేసుకుని అయిపోయింది. మళ్ళీ సెకండ్ డే నేను నిన్న బుక్ చేసుకుంటే ఈ రోజు మళ్ళీ ఇవన్నీ అడిగినా, మరి నేను బుక్ చేసుకున్నా వస్తావు అంటే వస్తా అని చెప్పింది. సరే అని చెప్పేసి తర్వాత అదృష్టం ఏంటంటే ఆ పక్కన సీట్ ఎవరు బుక్ చేసుకోలే. అప్పుడు నెక్స్ట్ డే బుక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చి అల్వాళ్ళ సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోయాను. అదే రోజు కార్ కి వెళ్ళినండి అనమాట. అదే కార్ కి డబ్బులు కట్టేసి వచ్చినాం. కార్ కొనడానికి పోయినారా? అంటే డబ్బులు కట్టడానికి. కార్ మాత్రము February 14th శిరీష బర్త్డే రోజు తీసుకు మాకు మెమరీ గుర్తుంటది. శిరీష బర్త్డే రోజు తీసుకోవాలని ఒక్కొక్క ఉండే, అందుకని చెప్పేసి ఆమె బర్త్డే కోసం ఆపినాం. ఒక 3 days ముందే అన్ని ఫైనాన్స్ అవన్నీ క్లియర్ అయిపోయింది. ఓన్లీ డెలివరీ మాత్రం ఒక 3 days ఆగినాం ఆమె బర్త్డే కోసం. కారు కొన్నారు, సొంత ఇల్లే కదండి మీరు ఉండేది? మన సొంత ఇల్లు. అది సొంత ఇల్లే. మళ్ళీ ఇంక ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందా లేకపోతే కొనుక్కొని ఉండే కదా మేడం? మొన్నటి వరకు ఉండే. అదే కదా ఉండే, కానీ ఇప్పట్లో అవ్వదు మేడం. ఇంకా కొన్ని రోజులు చూద్దాం, ఇంకా దేవుడు కనుకరిస్తే కట్టాలి. ఊర్లోనే ఒక మంచి ఇల్లు కట్టాలి అన్నట్టుంది. చూద్దాం ఇక అది ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు నెరవేరుతుందో. సేవింగ్స్ ఏం లేవా? కారు కొన్నారు మంచిగా. సేవింగ్ ఎట్లయితుంది? దానికి చూస్తా ఉండాలి. అది ఎక్స్పెన్సివ్. కారు ఉందంటే ఎక్స్పెన్సివ్ మేడం. అది దాని వాల్యూ తగ్గుతూ ఉంటది, దాంట్లో పోసే పెట్రోల్ పెరుగుతూ ఉంటది. కారు ఉందంటే అది ఎక్స్పెన్సివే. అదే ఒక ల్యాండ్ ఉంటే అది కనీసం పెరుగుతూ ఉంటుంది. పొలం లేదా? ఉంది మేడం. మేము చేసుకునే అంత, మా నాన్నగారు మా అమ్మగారు మాకు సంపాదించినంత మేము బయట బియ్యం మేము అవన్నీ కొనుక్కోం. మాది మేమే పండించుకుంటాం, మేమే తినేస్తాం అంతే. కానీ సేవింగ్స్ ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్? ఉండాలి మేడం, 100% ఉండాలి. కాకపోతే మేము కొన్ని స్టెప్స్ చేసాము. అవి మేబీ ఈ ఇయర్ ఎండింగ్ లో కొన్ని క్లోజ్ అయిపోతాయి. అంటే ఈ ఊర్లలో చిట్టీలు ఇవన్నీ వేసుకున్నాం. అవన్నీ తీసుకుని ఒక ల్యాండ్ అయితే మేము కొనిపెట్టుకున్నాం. కాకపోతే దాన్ని తీర్పడానికి కొంచెం టైం పడుతుంది. అది క్లియర్ అయిపోయిందంటే అప్పుడు సేవింగ్స్కి ఆలోచిస్తాం. ఆలోచనగా చేయాల్సింది. కొన్నాం కదా మేడం, వీడియోలో కూడా చెప్పాము. ల్యాండ్ కొన్నాం. ఆ ల్యాండ్ కొన్న తర్వాతనే కొంచెం ధైర్యం ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఓకే మేడం, మా ఫ్యామిలీ మేము హ్యాపీగా చూసుకోగలుగుతాం. విలేజ్ లో సొంత ఊర్లో ఉండగలుగుతున్నాం. సొంతంగా మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాం. ఎక్కడైనా వెళ్ళాలంటే ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా తినాలనిపిస్తే అక్కడ కూర్చొని ప్రైస్ ఆలోచించకుండా తినేయచ్చు. అక్కడ వరకు అయితే ప్రశాంతంగా ఉన్నాం. కానీ సేవింగ్స్ మాత్రం ఏమి లేవు. అదే లైఫ్, ఇంకా చాలు. అదే నేను అదే అంటుంటాను కదా, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలని నేను అదే చెప్తాను. అదే ఈ రోజు ఉంటారో రేపు ఉంటారో. అది మొన్న ఒక ఫ్లైట్ క్రాష్ చూసాం. ఫ్లైట్ లో పోయిన వాళ్ళు పక్కన పెట్టండి, అక్కడ కూర్చొని తిన్నామని లంచ్ కూర్చొని వాళ్ళే నూకలు రాసి పెట్టుంటే ఉంటారు. అవి ఉన్న రోజులు సంతోషంగా ఉండాలి. సేవింగ్స్ అనుకుంటా మరీ తినకుండా లేదు, ఈ 10 రూపాయలు సేవ్ చేస్తే తినకుండా ఉంటారు కదా. అట్లా అవి లేకుండా మంచిగా ఉంటే అంతవరకే చాలు. ఏంటి గోల్ ఏంటి స్వామి గారు మీకు? ఇలాంటి స్టూడియో పెట్టాలి నేను. నా గోల్ మేడం. నిజంగా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు. అసలు ఒక్క అడుగు కూడా ముందర పడట్లేదు. ఈ స్టూడియో లాంటి ఓనర్స్, ఎండీలు అందరూ నాకు తెలుసు చాలా వరకు. కానీ వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు, నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను. కానీ నేను అడిగేయలేకపోతున్నా. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇట్లా రా అట్లా రా, ఇట్లా పర్మిషన్స్ ఇవి ఉంటాయి, లైసెన్స్ ఇవి ఉంటాయి చెప్తారు. కానీ నేను ఎందుకో నన్ను అక్కడ వదిలేసి ఇక్కడ వస్తే అక్కడ ఏమైపోతుందని ఒక భయం మాత్రం ఉంటుంది నాకు. కాకపోతే అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అవుతుందేమో చూడాలి. ఇలాంటిది మాత్రం నేను ఒక్కడు పెట్టాలి.
పెట్టాలి. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? ఎవ్రీడే హ్యాపీగా ప్రతిసారి అడుగుతాను ఈ క్వశ్చన్. ఎవ్రీడే హ్యాపీగా ఉంటాను మేడం. నాకు అంత పెద్ద హైట్ అట్లా ఏం అనిపించదు మేడం. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాను. నాకు ఎక్కడైనా నాకు ఆ ప్లేస్ లో హ్యాపీగా లేను, నాకు ఏదైనా గిల్టీగా ఫీల్ అవుతుందంటే అర నిమిషం కూడా నేను అక్కడ ఉండా. అది ఎంత పెద్ద ప్లేస్ కానీ ఎంత కాస్ట్లీ ప్లేస్ అయినా సరే నేను అక్కడ ఉండా. ఇంకా నేను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఎనర్జీ ఉండాలి, సంతోషంగా సరే వీడు నన్ను తిడతాడు, పక్కన పోయి నవ్వుతాడు. అంటే హ్యాపీ ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి అని. ఇంకా నేనే ఆయన తిట్టిండు అని చెప్పేసి కొంచెం అలగడం అలాంటివి నేను చేస్తే కానీ ఆయన అట్లా కూడా ఉన్నాడు. తిడతాడు సపరేట్ కనీసం సారీ చెప్పారా? బుజ్జిగిచ్చిరా వచ్చి? అమ్మా అంత పెద్ద. ఇప్పుడు ఒక్కసారి బుజ్జగించామనుకో, నెక్స్ట్ గొడవలు అనేది కామన్ ఫ్యామిలీలో, నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అట్లా జరుగుతూనే ఉంటది. ఇది ఈ పాయింట్ అయితే కరెక్ట్. ఒక్కసారి తను అంటే వాళ్ళు కావాలని మనం తిట్టరు, మనం చేసిన తప్పుని బట్టే వాళ్ళు తిడతారు. ఆయన తిట్టిందని చెప్పేసి నేను అలిగి అన్నం తినకుంటుంటే అది మనకే లాస్. ఆయన తిట్టిండు కాబట్టి ఆయన తప్పున మన తప్పున మనం ఆయనతో పోయి మాట్లాడు. ఆయన ఒక్కసారి ఆయన అన్న పాయింట్ అయితే నిజమే. మనం ఆడలో మెసంటోళ్ళము ఎప్పుడు వచ్చి బూదిగా ఇస్తారా, ఎప్పుడు వచ్చి ఎట్లా చేస్తారా అని అనుకుంటా. అది అలవాటు అయిపోయింది అనుకో మేడం. ప్రతిసారి అది అట్లనే ఉండిపోతుంది. ఉంటే ఉండని నేను ఏమనుకుంటా అంటే, ఇప్పుడు నీకు నాకు ఏదైనా అనిపిస్తుంది, మధ్యలో మా ఇద్దరికి ఏదైనా అనిపిస్తుంది, మాట్లాడాలనిపించట్లేదు, సరే ఉండు. ఆ రోజు ఉంటావా, ఇంకో రోజు ఉంటావా, 1 వీక్ ఉంటావా, అంతే. దాని తర్వాత మాత్రం మంచిగా ఉండాలి. గొడవలు పెట్టుకొని ప్రతిసారి గొడవలు పెట్టుకొని తిట్టుకోవడం ఇది వద్దు. ఏమన్నా ఉంటే ఆ 1 అవర్ మాట్లాడుకుంటూ ఉంటావా, అసలు ఉంటావా ఆ 1 అవర్ మాట్లాడుకుంటా? మీకు అసలు కుదురుతుంది అట్లా? మళ్ళీ వీడియో చేయాలి కదా ఎట్లయినా సరే. పొద్దున్న లేచేసరికి డైలీ వ్లాగ్ రావాలి. ఒకప్పుడు ఉండే మేము తిట్టుకున్నప్పుడు అయితే ఒక 1 వీక్ వరకు అయినా మాట్లాడుకుంటుండే. అలాంటి సందర్భాలు 2-3 ఉన్నాయి అంతే, అంతవరకు ఏం లేవు. 3 కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే అట్లా ఏం లేవు. ఇంకా ఈ వీడు చిన్నోడు పుట్టినప్పటి నుంచి అయితే అసలు ఇప్పుడు ఒక తిట్టుకున్నామా మళ్ళీ నెక్స్ట్ మినిట్ నుంచి మాట్లాడుకోవడం. కానీ పిల్లలు పెరుగుతున్నప్పుడు పిల్లల ముందు లొల్లీలు పెట్టుకోకుంటుంటారు. వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, ఎప్పుడు మా మమ్మీ మా డాడీ లొల్లీలు పెట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఎప్పుడన్నా ఈయన కొంచెం సీరియస్ గా మాట్లాడినాక పాప అడుగుతుంది, ఎందుకు డాడీ మమ్మీ మీద అంత సీరియస్ గా మాట్లాడినావు అని. అట్లా పిల్లలకి మనమే నేర్పియొద్దు. అట్లా ఎన్ని ఉంటాయి మేడం అసలు ఉమ్మడి ఫ్యామిలీలో, చాలా ఉంటాయి. ఒక్క మాట మాట్లాడాలన్నా ఆలోచించాలి. ఏదైతే మనం అన్నామో చాలా వస్తాయి. మన అన్న తర్వాత దాన్ని అంటే రివర్స్ తీసుకోలేము, కానీ గుర్తుండిపోతాయి. ఇవన్నీ మనసులో ఉంటే అన్ని బాధలు ఉంటాయి. కానీ అది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఏది పడుతుంది మాట్లాడలేము, ఏది పడుతుంది చేయలేము. మీరు చెప్పలేదు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఎప్పుడు హ్యాపీగా లేవా? హ్యాపీగానే ఉన్నా. అదేంటి అంటే మోస్ట్ హ్యాపీ అడుగుతున్నారు మేడం. స్వామి గారు ఎంత ఎక్సైట్ అవుతున్నారు, ఏమైనా చెప్తారేమో అని. చెప్పండి. నాకేం తెలుసు, నీ హ్యాపీ అడుగుతుంటే నీ హ్యాపీ నేనేం చెప్తా. ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాను. సేమ్ ఆన్సర్. సేమ్ కాపీ కొడుతున్నారు. నీ హ్యాపీ చెప్పు సప్న ఒక రోజు. ఏది హ్యాపీ? అట్లే ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. ఎప్పుడు హ్యాపీగానే ఉంటారా? ఫోన్లేండి. సాడెస్ట్ మూమెంట్ ఈసారి మీరు చెప్పండి ముందు. సాడెస్ట్ అయ్యో నేను నన్ను తిట్టడమే నాకు సాడెస్ట్ మూమెంట్ అవుతుంది. అట్లా ఎందుకు తిడతారు మేడం? నేను అంటే ఇప్పుడు చెప్పాలంటే ఆయనకి ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువ అయిపోయి అంటే నా మీదకి సీరియస్ అయిపోతుంది. మీ మీద తప్ప ఇంకెవరి మీద అరవలేరు కాబట్టి నాకు అది అట్లా నచ్చదు. ఎందుకంటే ఒకరి మీద కోపం వాళ్ళ మీదనే తీసేయాలి, అందరి మీద కోపం నా మీద తీస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరి మీద తీయదు. భార్య ఎప్పుడైనా భర్త మీద, భర్త ఎప్పుడైనా భార్య మీద. నాకు అట్లా అర్థం చేసుకోవాలి. భార్య అర్థం చేసుకుంటేనే అది భార్య అవుతుంది. భార్యని ఎందుకంటారు? భార్య కాబట్టి అన్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి. సడన్ గా నేను ఏం పని నార్మల్ గా ఇంట్లో ఏదో పని చేసుకుని షెడ్ కాడికి వేసేస్తాడు, సడన్ నా మీదకి సీరియస్ అయిపోతారు. ఆడ నాకు ఏమైందో నాకు ఏమైందని కూడా తెలియదు, ఆయన కూడా అరుస్తారు. అట్లా అరిచేసరికి నాకు కోపం వస్తుంది. ఇదిగోండి భార్యా సంఘం అధ్యక్షులు అందరూ వస్తారండి ఇప్పుడు. అది ఇప్పుడు కొంచెం కోపం ఒకటి తగ్గించుకుంటే మంచిది అంతే, నాకు ఇంకేం లేదు.